ఇక ఏప్రిల్ 22న పహల్గాంలో భారత పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిందన్నారు విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ. ఈ దాడిలో సుమారు 26 మందిని చంపేశారన్నారు. జమ్మూ కశ్మీర్లో అభివృద్ధిని అడ్డుకునేందుకే ఉగ్రదాడి జరిగిందని, కశ్మీర్ ఆర్థికాభివృద్ధిని అడ్డుకునేందుకు దాడి చేశారన్నారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందన్న విక్రమ్ మిశ్రీ ఈ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా కుట్ర ఉందన్నారు. ఇక లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఈ దాడి చేసిందన్నారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందని, పాకిస్తాన్ పై దౌత్య వాణిజ్యపరమైన ఆంక్షలు విధించామన్నారు. చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. గతంలో పార్లమెంటుపై దాడి నుంచి తాజాగా జరిగిన పహల్గాం దాడి వరకు మొత్తం 350 మంది పౌరులు మృతి చెందారని చెప్పారు. అలాగే 600 మందికి పైగా సైనికులు మృతి చెందారన్నారు. ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు తెలిపారు. పహల్గాంలో పౌరులను విచక్షణారహితంగా కాల్చి చంపారని, ఈ దాడిలో 25 మంది భారతీయ పౌరులు, ఒక నేపాలీ మృతి చెందారని చెప్పారు. పహల్గాం దాడి అత్యంత హేయమైనదని తెలిపారు. ముంబై దాడుల తర్వాత ఇదే పెద్ద దాడి అని, జమ్మూ కశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోవడమే ఉగ్రవాదుల పన్నాగమని చెప్పారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. సంజన, పాకిస్తాన్ స్థావరాలపై భారత్ దాడికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు, ముఖ్యంగా విదేశాంగ కార్యదర్శిగా ఉన్నటువంటి విక్రమ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో అనేక అంశాలు విక్రమ్ మిస్త్రీ మీడియాకు వివరించారు. అంటే పార్లమెంట్ నుంచి మొదలు పెడితే పహల్గాం వరకు కూడా మొత్తం భారత పౌరులని, ముఖ్యంగా 350 మందిని పుట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. సో ఇది అత్యంత ఏహమైన చర్య అని విక్రమ్ మిస్త్రీ చెప్పారు. సో ఇది ముంబై దాడుల తర్వాత పహల్గాం దాడి రెండోది, అది పెద్దది అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఎవరైతే ఈ యొక్క ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నారో, ముఖ్యంగా ఈ యొక్క ఉగ్ర స్థావరాలని గుర్తించి మేము భారత సైన్యం ముఖ్యంగా దాడి చేసింది ఉగ్ర స్థావరాలపైన, పాక్ పౌరులపైన ఎక్కడ కూడా దాడి చేయలేదు, ఓన్లీ ఉగ్ర స్థావరాలను గుర్తించాం. పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో దాదాపుగా 9 ఉగ్ర స్థావరాలు ఉన్నాయి. ఈ యొక్క ఉగ్ర స్థావరాలపైన భారత్ దాడి చేసిందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఇప్పటికే ఈ యొక్క ఉగ్ర స్థావరాలు దాడి చేసిన తర్వాత 100 మంది పైగా ఉగ్రవాదులు మరణించారని చెప్తున్నారు. సో అది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఏదేమైనా సరే ఈ యొక్క పహల్గాం సంబంధించినటువంటి దుశ్చర్య ఏదైతే ఉందో, అంటే ఏహమైన చర్య ఏదైతే ఉందో, అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఖండించారు. ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ మతం అడిగి మరీ కొందరిని, పురుషులని అందరినీ కూడా చంపేశారు. అందులో దాదాపుగా 25 మంది భారత పౌరులు ఉన్నారు, ఒకరు నేపాల్గా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రతీకార చర్యగా మేము ఇటు దాడులు చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. దానిలో భాగంగా ఈ యొక్క పాకిస్తాన్ స్థావరాలు, ఉగ్ర స్థావరాలపైన 9 స్థావరాలపైన దాడి చేశామని చెప్పేసి కూడా చెప్పారు. సో ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎఫ్ అనేది, ఈ యొక్క లష్కరే తోయిబా ముసుగు లాంటిది. ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎఫ్లో అనేక మంది ఉగ్రవాదులు ఉన్నారు. అది లష్కరే తోయిబా ఈ యొక్క టీఆర్ఎఫ్ని ప్రోత్సహిస్తుంది. దాని ద్వారాగా ఉగ్రవాదులు అందరూ కూడా ట్రైనింగ్ తీసుకొని ఈ యొక్క దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా చెప్పారు. సో ఈ యొక్క ఉగ్ర స్థావరాలకు సంబంధించి మొత్తం 9 స్థావరాల్లో దాడులు చేసినట్టుగా చెప్పారు. సో ఒకటి చూసుకుంటే మాత్రం మనకి ఓవరాల్గా మాత్రం చూస్తే మాత్రం ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ మొత్తం ఖచ్చితంగా ఈ యొక్క సక్సెస్ అయిందని చెప్పేసి కూడా విక్రమ్ మిస్త్రీ చెప్పడం జరిగింది. సో ఆర్మీ చేసినటువంటి యొక్క కాల్పులు ఏదైతే ఉన్నాయో, అదేవిధంగా ఇప్పటికే పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. బోర్డర్లో పాకిస్తాన్ కూడా కాల్పులకి తెగపడుతుంది. వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొడతాం. అయినా ఉగ్ర స్థావరాలకు సంబంధించి ఇప్పటికే దాడులు చేసిన తర్వాత కూడా మరోసారి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల నుంచి భారత్ వైపు దాడులు చేసే అవకాశం కనిపిస్తుంది. అలర్ట్గా ఉండాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా విక్రమ్ మిస్త్రీ చెప్పారు. సో ఆ యొక్క దాడులకు సంబంధించి ముంబై దాడుల తర్వాత అతిపెద్ద దాడి ఈ యొక్క పహల్గాం
దాడి అని చెప్పేసి కూడా చెప్పారు. సో ఏదేమైనా సరే ఈ యొక్క చర్య మాత్రం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఖండిస్తూ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క చర్యని మేము కూడా తిప్పికొడతామని చెప్పాం. దానిలో భాగంగా తిప్పికొట్టామని చెప్పేసి కూడా చెప్పారు. మొత్తం 9 ప్రాంతాల్లో దాడి చేయగా 9 ప్రాంతాలు కూడా ప్లేసెస్ కూడా చెప్పారు. మర్కజ్ సుబాన్ హల్లాలో దాడి చేశామని చెప్పేసి అన్నారు. తర్వాత మర్కజ్ తైబా ముర్దేకి అక్కడ కూడా దాడి చేశామని చెప్పేసి కూడా చెప్పారు. సర్జల్ త్రిహార్ కలాన్ కూడా అక్కడ ప్లేస్ 3వ ప్లేస్ అది, అక్కడ దాడి చేశామని చెప్పేసి కూడా చెప్పారు. మొహిమునా జోయా సియాల్ కోట్ వద్ద ఇది 4వ ప్లేసు, అక్కడ కూడా దాడి చేశాము. ఈ యొక్క దాడిలో అనేక మంది ఉగ్రవాదులు మరణించినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతున్నట్టు కూడా చెప్పారు. సో ఈ దాడి చేస్తున్న సమయంలో ముఖ్యంగా ఎక్కడ కూడా పాకిస్తాన్ పౌరులకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తలేదు. ఎందుకంటే గుర్తించాం, ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారాగా మేము యొక్క ఉగ్ర స్థావరాలను గుర్తించాం. ఇక్కడి నుంచే ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారు. దీనికి కొంత పాకిస్తాన్ కూడా అండా ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు కొంత పాకిస్తాన్ కూడా వాళ్ళకి తోడ్పాటు అందిస్తుంది. అంటే ఆ పాకిస్తాన్ తోడ్పాటు ఆధారంగానే ఈ యొక్క టెర్రరిస్టులు ఒకరికొకరుగా అంటే పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా కూడా టెర్రరిస్టులు అందరూ కూడా ఈ యొక్క పాకిస్తాన్ నుంచే పుట్టుకొస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూకట వెలితో పెకిలిస్తాం ఖచ్చితంగా ఈ యొక్క ఉగ్రవాదులు అనేది కూడా భారత్ హెచ్చరిక జారీ చేసింది. కొద్దిసేపటి క్రితమే హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇదే ట్వీట్ చేశారు. ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఖచ్చితంగా ఉగ్రవాదులను కూకట వెలితో పెకిలిస్తాం. ఎవరైతే ఈ యొక్క దాడులను ప్రోత్సహిస్తున్నారో, ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నారో ఖచ్చితంగా వారికి సరైన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. దానిలో భాగంగా ఈరోజు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయిందని చెప్పేసి కూడా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ చెప్పారు. సో ఖచ్చితంగా దాంతోపాటుగా అంటే మనం దాడి చేసిన ప్లేసులు అంటే 9 స్థావరాలు మొత్తం, దానిలో భాగంగా చూస్తే మర్కజ్ అహేలీ అదీస్ ఈ ప్లేస్లో కూడా భారత్ ఆర్మీ అక్కడ దాడి చేసింది. సో దాంతోపాటుగా మర్కజ్ అబ్బాస్ కోట్లీ అక్కడ కూడా దాడి చేసింది. మస్కర్ రహీల్ షాహిద్ కోట్లీ ఇక్కడ దాడి చేశారు. సో షహాయ్ నల్లా క్యాంప్ వద్ద, ఇది ముజఫరాబాద్ వద్ద ఉంటుంది, ఇక్కడ దాడి చేశారు. దాని తర్వాత సయ్యద్నా బిలాల్ క్యాంపు ఇక్కడ, ఇది కూడా ముజఫరాబాద్ దగ్గర ఉంటుంది. సో ఇది కూడా దాడి చేశారు. ఇక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క క్యాంపులో సయ్యద్నా బిలాల్ క్యాంపులో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. సో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా గుర్తించారు, సమాచారం తెలుసుకున్నారు. తద్వారా ఆ యొక్క 9 స్థావరాలపైన దాడి చేశారు. సో ఈ దాడికి సంబంధించి కొద్దిసేపటి క్రితం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియా సమావేశంలో వెల్లడించారు. సో ఏదేమైనా సరే మొదటి నుంచి కూడా చూస్తే మాత్రం ఉగ్రవాదులు పార్లమెంట్ నుంచి మొదలు పెడితే పహల్గామ్ వరకు కూడా మొత్తం భారత పౌరులను 350 మందిని పొట్టన పెట్టుకున్నారు. కాబట్టి ఇక్కడైనా సరే పాక్ స్థావరాలపైన దాడి చేశాం కాబట్టి వారిని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వారికి బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ప్రోత్సహింపులు ఉండకూడదు. పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది. అది అనేక సార్లు హెచ్చరించినా కూడా దాని బుద్ధి మారడం లేదు, పాకిస్తాన్ బుద్ధి మారడం లేదు. అందుకు ఖచ్చితంగా గట్టిగా కొట్టాలనుకున్నాం. దానిలో భాగంగానే ఈసారి పాకిస్తాన్ స్థావరాలపైన 9 స్థావరాలపైన దాడులు చేశామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే ఆర్మీ మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. సో ఇక్కడైనా సరే పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకుంటుందా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఒకవైపు ఈ యొక్క ఉగ్ర స్థావరాలపైన 9 ప్లేసుల్లో భారత్ ఆర్మీ దాడి చేసినప్పటికీ మరోవైపు ఈ యొక్క బోర్డర్లో, ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుంది, కాల్పులకు పాల్పడుతుంది. అనేక మంది కొంతమంది మన భారతకు చెందినటువంటి పౌరులు మృతి చెందారని వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి, దానిపైన కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క పాక్ కవింపు చర్యలను భారత్ కూడా తిప్పికొడుతుంది. ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొడుతుంది ఈ యొక్క పాక్ కవింపు చర్యల్ని. ఇప్పటికే పాకిస్తాన్ యొక్క చెందినటువంటి ఆర్మీ కూడా కొంతమంది అధికారులు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. పాక్ ఆర్మీ సైనికులు కూడా మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అది కూడా కొంత క్లారిటీ కూడా మనకి మరి కాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కేబినెట్ సమావేశం కూడా స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. మోడీ ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం కూడా తెలుస్తుంది. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పైన ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. అన్ని రాష్ట్రాలు కూడా అలర్ట్గా ఉండాలని కూడా చెప్తున్నారు. మొత్తం అలర్ట్గా ఉండాలి అన్ని రాష్ట్రాల్లో. ఏ సమయమైనా సరే పాకిస్తాన్ మరోసారి యొక్క కాల్పులకు తెగబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని ఒకవైపు భారత స్థాయిని తిప్పికొడుతుంది. కాకపోతే అలర్ట్గా మాత్రం ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేసింది. మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హెచ్చరిక జారీ చేసింది. కేంద్ర హోంశాఖ నుంచి అందరికి కూడా ఫోన్స్ వచ్చాయని కూడా తెలుస్తుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్స్ వచ్చాయి. అందరూ కూడా అలర్ట్గా ఉండండి. ఎందుకంటే ఏ సమయంలోనే ఏదైనా జరగవచ్చు అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే చెప్పారు, విక్రమ్ మిస్త్రీ కూడా చెప్పారు. ఖచ్చితంగా మరోసారి
పాక్ భారత్ పైన దాడి చేసే అవకాశం ఉందని కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారాగా అది మేము గుర్తించామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది భారత్ కూడా. అంటే భారత్ భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎప్పటికప్పుడు భారత్ ఖచ్చితంగా పాకిస్తాన్ కవింపు చర్యలను తిప్పికొడుతుంది. ఖచ్చితంగా ఇప్పటికే చూసాం, పాకిస్తాన్ ప్లేస్లోకి వెళ్ళి మరి దాడి చేసి వచ్చిందంటే అది భారత్ విజయంగా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా సక్సెస్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. సింధూర్ ఏ విధంగా చేశాం, ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా చేశాం అనేది కూడా కొద్దిసేపటి క్రితం విక్రమ్ మిస్త్రీ చెప్పారు, ఆర్మీ అధికారులు కూడా చెప్పారు. కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పటికైనా సరే పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే అనేక మంది పౌరులను అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. ఇప్పటి వరకు అనేక ఉగ్రదాడులు జరిగాయి భారత్లో, 350 మందిని పొట్టన పెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోకపోతే మరొకసారి కూడా ఇలాంటి దాడులకి చేస్తామని చెప్పేసి కూడా భారత్ ఒక హెచ్చరిక పాకిస్తాన్కి అయితే జారీ చేసిందని చెప్పవచ్చు. సంజన. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.